ఈ ఈ మధ్య దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యా ఒక ఇంటర్వ్యూలో చెప్తూ విజయ్ మాల్యా ఏం చెప్పాడు అంటే, నేను దేశం నుంచి పారిపోలేదు, అప్పటి మినిస్టర్ అరుణ్ జైట్లీ గారికి చెప్పే వచ్చాను అని చెప్పి వెళ్ళిపోయానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. అతని మాటలు మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతన్ని మనం క్రిమినల్గానే చూస్తున్నాం మన దేశం కాబట్టి. ఒక క్రిమినల్ మన దేశ మినిస్టర్ మీద ఆరోపణలు చేయడము, అది మనం సినిమాలో చూసినట్టుగా ఉంటుంది. కాకపోతే విజయ్ మాల్యా ఇంకొక ప్రశ్న రైజ్ చేశాడు. ఆ ప్రశ్న ఏంది అంటే, యాక్చువల్గా అతను చెప్పిన ఏంటంటే, నేను వెళ్ళినప్పుడు 6,000 కోట్ల రూపాయల రుణం తీసుకున్నాను బ్యాంకుల దగ్గర, కానీ నాకు అది వడ్డీతో 9,000 కోట్లు అయ్యింది. నేను వెళ్ళేటప్పటికి అది 9,000 కోట్లు ఉన్నది. అప్పుడు నేను దేశం విడిచినప్పుడు 9,000 కోట్ల అప్పు ఉంది, వెళ్ళిపోయాను. తర్వాత ఈ మధ్య 2021లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రకటన చేసినట్టుగా హిందీలో వచ్చింది. హిందీలో ప్రచురితమైంది. ఆ క్లిప్పింగ్ పెడుతున్నాను. దాంట్లో ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు అంటే, మేము మన ఈడీ ద్వారా 14,000 కోట్ల రూపాయలను మేము జప్తు చేసినాము. 6,000 కోట్లు 14,000 కోట్ల రూపాయలను మేము జప్తు చేసినాము. ఎవరెవరి అంటే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వీళ్ళ ఆస్తుల నుంచి జప్తు చేసినాము 14,000 కోట్ల రూపాయలు అని చెప్పిండు. 14,000 కోట్ల రూపాయలు జప్తు చేసినప్పుడు నేను లోన్ ఉన్నది, అప్పు పెట్టింది ఓన్లీ 9,000 కోట్ల రూపాయలే. అంటే నా లోన్ అంతా రికవరీ అయిపోయినట్లే కదా, రికవరీ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది కదా. అలాంటప్పుడు ఇంకా నా మీద ఏమి నిందలు ఉన్నాయి, ఏమి అభియోగాలు ఉన్నాయి, నేను ఎందుకు దొంగను అని చెప్పి విజయ్ మాల్యా ప్రశ్నిస్తున్నాడు. మరి ఇది మన ప్రధానమంత్రి గారికి నిజంగానే ఈ విషయం తెలుసా? మరి వాళ్ళ అతనికి ఇచ్చినటువంటి ఈ విషయాలు చేరవేసినటువంటి ఈ వాళ్ళెవరు, ఆ ఆఫీసర్లు ఎవరు? మరి దానికి ఇప్పుడు ప్రభుత్వం మాత్రం అతనికి సమాధానం చెప్పకుండా మన దేశ ప్రజలకు మాత్రం విశ్లేషించాల్సిన అవసరం ఉంది. 14,000 కోట్లు మరి ఏ విధంగా రికవర్ చేశారు, మరి అతను ఇంకా ఏమన్నా అప్పులు ఉన్నారా వాళ్ళ ముగ్గురు అనేది కూడా మనకు తెలియాల్సిన అవసరం, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నది నా అభిప్రాయం. నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.